ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి? మనం ప్రతిరోజు మన సమస్యల కోసం భారంగా ప్రార్థన చేస్తున్నాం కదా. సమస్యలున్నాయి, అప్పులున్నాయి, ఆర్థిక సమస్యలు, ఉద్యోగం లేదని, అనారోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ఇంకా చాలా చాలా సమస్యల గురించి, బిడ్డల చదువులని, వాళ్ళకి ఎగ్జామ్స్ అని, అన్ని రకాల సమస్యల గురించి ప్రార్థన చేస్తున్నాము. ప్రతిరోజు చేస్తున్నాం. ఎందుకంటే ప్రార్థన అనేది ఒక్కరోజుతో పోయేది కాదు కదా. ఒక వారం చేసి ఆపేసేది కాదు. మనం మరణించేంత వరకు కూడా చేస్తానే ఉండాలి. దేవునితో పాటు మరణించిన తర్వాత మన తండ్రితో మనం ఉండాలంటే ఇక్కడ ఉన్నప్పుడే తండ్రికి మనం దగ్గరయ్యే అవకాశం ఇక్కడ ఈ భూమి మీద మనం బ్రతికున్నంత కాలం వరకే సాధ్యం. ఇక మరణించిన తర్వాత మనం దేవునికి దగ్గర అవ్వలేము. అయితే ఇక్కడ భూమి మీద మనం బ్రతికి ఉన్నంత కాలం దేవునికి ఎలా దగ్గర అవ్వాలి? చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు సమస్యల గురించి. కొంతమంది ఏమో దేవునికి దగ్గర అవ్వాలి, ఇంకా దేవుళ్ళో ఎదగాలి సిస్టర్, ఇంకా దేవుళ్ళో అంటుకట్టుకొని ఉండాలి, వాక్యం ప్రకారం నడవాలని ఎంతో ఆశతో మీరు ప్రార్థన అవసరతలు పెడుతుంటే చాలా సంతోషంగా ఉంది. అంటే ఖచ్చితంగా తండ్రి మీకు మరి ఆ నమ్మకం, విశ్వాసం వచ్చిందో లేదో నాకైతే తెలీదు, నాకు అర్థమవుతుంది. ఎందుకంటే తండ్రి మీ చెయ్యి పట్టుకున్నాడు, మీ హృదయాలను పట్టుకున్నాడు. అందుకే మీరు ఇంకా దేవునికి దగ్గర అవ్వాలని ఆలోచిస్తున్నారు, దేవుళ్ళు ఎదగాలని ఆలోచిస్తున్నారు, దేవుని తండ్రి మాట చొప్పు నడవాలని మీకు ఆలోచనే వచ్చిందంటే ఖచ్చితంగా తండ్రి మీ చెయ్యి పట్టుకున్నాడు. కాబట్టే ఆలోచించే అవకాశం తండ్రి మీకు ఇచ్చాడు. చాలా సంతోషం. అలాగే కొంతమంది అప్పులు, ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగం లేదని, అనారోగ్య సమస్యలని, ఇక ఏం చేయాలో తెలియట్లేదు, ఎటు దిక్కుతోచని స్థితిలో ఉన్నాము. మళ్ళీ మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తానే ఉన్నాం, మన తండ్రి పాదాలు పట్టుకుంటానే ఉన్నాం. తండ్రికి మనం ఎంత ప్రార్థన చేసినా, ఎంత భారంగా చేసినా జవాబు రావట్లేదు సిస్టర్ అని బాధపడుతున్నారు. తండ్రి ఒక మాట చెప్తాడు, అందుకే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నేను నమ్మాను, ఎన్నో అద్భుతాలు పొందుకున్నాను. నేను నమ్మాను. నమ్మిన తర్వాత ఇక ఆ సమస్య గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు. ఖచ్చితంగా నా తండ్రి నాకు పంపిస్తాడు సహాయం, ఖచ్చితంగా నాకు దారి చూపిస్తాడు, ఖచ్చితంగా నా తండ్రి మాత్రమే నా సమస్యకి పరిష్కారం చూపిస్తాడు. నాకైతే అర్హత లేదు, తండ్రిని అడిగే అర్హత లేదు. అయినా తండ్రి నాకు నా మీద జాలిపడి తండ్రి పాదాలు పట్టుకునే అవకాశం తండ్రి నాకు ఇచ్చాడు అంటే ఖచ్చితంగా తండ్రి నాకు నా సమస్యకి పరిష్కారం చూపించబోతున్నాడు అని నేను నమ్మాను. మనస్ఫూర్తిగా గట్టిగా స్థిరంగా ఉన్నాను. ఇక మళ్ళీ విచారం గాని, ఆలోచన గాని, నిరుత్సాహం గాని ఏమి నేను చేయలేదు. నేను నమ్మాను, నేను పొందుకున్నాను. మీరు నమ్మితేనే మనస్ఫూర్తిగా మీకు కావాల్సింది మీరు పొందుకుంటారు. చాలా మంది భయపడుతున్నారు. ఎందుకు, ఏం చేయాలో అర్థం కావట్లేదు సిస్టర్, ఎలా ఉండాలో అర్థం కావట్లేదు, అసలు నా జీవితం ఏంటో నాకు అర్థం కావట్లేదు, అప్పుల వల్ల నాకు మనశ్శాంతి లేదు, ఇంట్లో ప్రశాంతతే లేదని చెప్తున్నారు. ఎందుకట్లా? మన తండ్రి శక్తి మనకు తెలీదా? సమస్తము సాధ్యమే కదా మన తండ్రికి. మనుషులకి అసాధ్యమే, కానీ మన తండ్రికి సమస్తము సాధ్యమే సాధ్యమే సాధ్యమే. మన జీవితాన్ని మార్చడానికి తండ్రికి ఎంతసేపు పట్టింది? ఒక్క క్షణం, కనురెప్ప పాటు చాలు. అయినా సరే మనకి ఇంత టైం ఇప్పటికి కూడా మనకు జవాబు రావట్లేదు అంటే మనం ఇంకా దేవునికి ఇంకా దగ్గర అవ్వాలి. ఈ నిరుత్సాహము, ఈ భయం, బాధ, వేదన ఇవన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. ఖచ్చితంగా మీరు అలా స్థిరంగా ఉండగలిగితేనే, కాన్ఫిడెంట్, విశ్వాసంతో ఉండగలిగితేనే, విశ్వాసంతో మాకుంది సిస్టర్, విశ్వాసం ఉంది, తండ్రి మీద నమ్మకం ఉంది, చేస్తాడని అని మాట చెప్తే సరిపోదు. నేను ఉండాలి, ఖచ్చితంగా నేను ఉంటాను. నేను ఆలోచించకూడదు. నేను ఆలోచించకుండా నా తండ్రి వైపు నేను చూస్తా. నా తండ్రి నాకు పంపించబోతున్నాడు, నా సమస్యకి పరిష్కారం పంపించబోతున్నాడు, నా అప్పులు తీరే దారి నా తండ్రి నాకు చూపించబోతున్నాడు. నేను కాన్ఫిడెంట్గా ఉండాలి, నేను స్థిరంగా ఉండాలి, ఆలోచన పెట్టుకోకూడదు, మళ్ళీ అపనమ్మకంతో ఉండకూడదు. నా తండ్రిని అనుమానించినట్టు అయిపోయింది అపనమ్మకంతో, అవిశ్వాసంతో ఉంటే. నా తండ్రి సర్వ సృష్టిని నోటి మాటతో చేసిన తండ్రి, అంత శక్తిగల తండ్రికి నా సమస్యలు ఎంత? కానీ ఇంకా నాకు ఓర్పు, సహనం నాకు అలవాటు అవ్వాలి, సహించాలి, తట్టుకోవాలి. ఎన్ని శ్రమలు వచ్చినా నేను గట్టిగా స్థిరంగా నిలబడాల్సిందే. నేను నిలబడతాను, నేను నిలబడగలను. ఆ కాన్ఫిడెంట్, ఆ ధైర్యం తండ్రి నాకు ఇచ్చాడు అని ఎప్పుడైతే మీరు గట్టిగా స్థిరంగా నిలబడతారో
విశ్వాసంతో నిలబడాలి. ఇక సమస్య గురించి మర్చిపోవాలి. సమస్య పక్కన పెట్టేసి కడుపు నిండా అన్నం తినాలి, కంటి నిండా నిద్రపోవాలి. మనకి ఏ పని అయితే మనం చేస్తున్నామో, ఉద్యోగం అయితే ఉద్యోగం, లేదా వేరే పనులకి వెళ్తే వేరే పనులకి వెళ్ళాలి. హ్యాపీగా మన పని మనం చేసుకోవాలి. మళ్ళీ ఇంటికి రావాలి, మన పనులు మనం చేసుకుని ఇంట్లో పని, మళ్ళీ తండ్రి దగ్గర మళ్ళీ మొరపెట్టుకొని ప్రశాంతంగా నిద్రపోవాలి. ఇలా ఉండడం మీరు ఎప్పుడైతే అలవాటు చేసుకుంటారో ఇక మీకు జవాబు దొరికినట్టే. ప్రార్థన చేస్తున్నా కూడా మీకు ఎందుకు అంత నిరుత్సాహం? అసలు ఎందుకు అట్లా బాధపడుతున్నారు, భయపడుతున్నారు? ఏం దిక్కుతోచని స్థితిలో ఉంది సిస్టర్, నాకు ఏం చేయాలో తోచట్లేదు, ఏం అర్థం కావట్లేదు, నా బ్రతికేందో నాకు అర్థం కావట్లేదు, జీవితం ఏందో నాకు అర్థం కావట్లేదు, ఈ అప్పులు తీరే దారి ఇంకా నాకు జవాబు రావట్లేదు. అసలు ఓర్పు సహనం ఏది మనకి? ఫస్ట్ అది కదా మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరితోనైనా మనకు గొడవైంది, మన బంధువులతోనే ఏదో పెళ్ళికెళ్ళాము, అక్కడ ఏదో మాట దగ్గర ఇద్దరికి గొడవ వచ్చింది, మాట అనుకున్నాము, మళ్ళీ వాళ్ళతో మాట్లాడతామా? అస్సలు మాట్లాడం కదా. వదిలేస్తామా పోనీ గొడవ? ఎప్పుడో నేను ఎప్పుడు పెళ్ళైన కొత్తలో జరిగిన గొడవ, ఎందుకులా ఇప్పుడు దాకా వదిలేస్తామా, వెళ్ళి వాళ్ళతో మాట్లాడదామని అనుకుంటారా? అనుకోము కదా. ఎప్పుడో జరిగిన 20 ఏళ్ల క్రితం జరిగిన గొడవ కూడా ఇప్పుడు కూడా మనసులో పెట్టుకొని వాళ్ళు ఎదురైనా కూడా మనం మాట్లాడటానికి ఇష్టపడం. అంటే మన మనసు అంత కఠినంగా, అంత గట్టిగా, అంత స్థిరంగా ఉండగలం. ఉండాలి అంటే మనం ఉండగలం ఖచ్చితంగా. చాలా మంది నేను చూశాను, కనీసం మనిషి ఎదురొచ్చినా కూడా పలకరించరు. కనీసం ఆ మనిషికి ఆరోగ్యం బాగలేదు, మంచంలో ఉంది, రేపు మాపు పోతుందన్నా కూడా, ఆ విషయం తెలిసినా కూడా వెళ్ళి పలకరిద్దామే, ఎప్పుడో జరిగిన గొడవ ఇప్పుడు కూడా ఎందుకు మనసులో పెట్టుకునేది, పోయి పలకరిద్దాం అనుకోరు. అంటే అంత గట్టిగా ఉండగలం మనం అనుకుంటే. మన మైండ్లో గనక ఫిక్స్ అయితే ఖచ్చితంగా మనం స్థిరంగా ఉండగలం. అదే మైండ్ దేవుని విషయంలో పెట్టుకోండి. లోకపరంగా కాదు, దేవుని విషయంలో కూడా అదే మైండ్ కలిగి ఉండండి. ఖచ్చితంగా నా తండ్రి నాకు పంపిస్తాడు. నన్ను క్షమాపణ అడిగే మనసు నా తండ్రి నాకు ఇచ్చాడు అంటే, నా కన్నీటితో తండ్రిని క్షమాపణ అడుగు అని నాకు చెప్పాడు అంటే, ఖచ్చితంగా నా తండ్రి నా సమస్యకి ఒక దారి చూపించబోతున్నాడు. అది ఏదైనా కావచ్చు, అది నాకు అనవసరం. నా తండ్రి నుంచి నాకు సమస్యకి పరిష్కారం రాబోతుంది. నేను నమ్ముతున్నాను, నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను, నేను గట్టిగా నమ్ముతున్నాను అని మీరు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా నమ్మి, మీరు సంతోషంగా, స్థిరంగా, అసలు ఆలోచన రాకూడదు. ఒకవేళ వచ్చినా సరే, లేదు నా తండ్రి నాకు చేస్తాడు, నా తండ్రికి అసాధ్యమైనది ఏదీ లేదు, నా తండ్రికి మాత్రమే సాధ్యం. మనుషులు నాకు సహాయం చేసిన కొంతవరకే చేస్తారు, కానీ నా తండ్రి నాకు సమృద్ధిగా నా సమస్యలన్నీ పరిష్కారం చేయగల శక్తి నా తండ్రికి మాత్రమే ఉంది. నేను స్థిరంగా నమ్ముతున్నాను, నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను, నేను గట్టిగా ఉంటాను. నేనెందుకు బలహీనపడిపోవాలి, నేనెందుకు దిగులు పడాలి, నేనెందుకు నిరుత్సాహపడిపోవాలి, నేనెందుకు బాధపడాలి, నేనెందుకు ఏడవాలి అని గనక మీరు ఎప్పుడైతే స్థిరంగా కాన్ఫిడెంట్తో ఉండగలుగుతారో అప్పుడే మీకు జవాబు వచ్చినట్టు లెక్క. ఇంత భారంగా ప్రార్థన చేస్తున్నా కూడా మీరు నిరుత్సాహపడిపోతున్నారు. నాకు అదే అర్థం కావట్లేదు. అంటే దేవుని మీద తండ్రి కనిపించట్లేదు కదా మన కంటికి. అసలు కంటి ముందున్న మనుషులనే మనం నమ్మం, కంటి కనపడిన దేవుణ్ణి మనం ఎలా నమ్మగలం అని ఒకప్పుడు ఇశ్రాయేలీలు అన్నారు మోషేతో. అంటే దేవుడు నీతోనే మాట్లాడతాడా, మాతో మాట్లాడ్డా, అసలు దేవుడు ఏడి, ఇదిగో ఇదే దేవుడు దూడం చేసుకుంటారు కదా. అంటే వాళ్ళు చూడలేదు కాబట్టి వాళ్ళకు నమ్మలేదు. కానీ తండ్రి ఒక మాట చెప్తాడు, చూసి నమ్మిన వాళ్ళకన్నా చూడక నమ్మిన వాళ్లే ధన్యులు అని చెప్తాడు. మనం నమ్ముతున్నాం. నేను నమ్మాను, నా జీవితంలో చాలా విషయాల్లో నేను నమ్మాను. మనుషులతో నా సమస్య పరిష్కారం కాదు, ఇక నా జీవితం అయిపోయింది, ఇద్దరం విడాకుల దాకా వెళ్ళిపోయిన తర్వాత తండ్రి పాదాలు పట్టుకున్నాను. మీ చిత్తం అయితే మమ్మల్ని కలపండి, మీ చిత్తం లేకపోతే వద్దు, మీరున్నారు నాకు, నా తప్పుంటే నన్ను క్షమించయ్యా, నా తప్పుంటే నన్ను క్షమించు. నేను అవతల వాళ్ళకు కూడా నేను క్షమాపణలు చెప్పాను, ఎన్నోసార్లు చెప్పాను క్షమాపణ. అయినా సరే వాళ్ళు నన్ను పట్టించుకోలేదు. కానీ నా మనసేందో మీకు తెలుసు. మీ చిత్తం అయితే నా జీవితాన్ని మళ్ళీ మొదలు పెట్టేలా చేయండి, లేకపోతే వద్దు, మీరుంటే చాలు నాకు. కానీ ఖచ్చితంగా నా సమస్యకి పరిష్కారం మీ దగ్గర నుంచే వచ్చింది, మనుషుల వైపు నేను చూడను అని ఎప్పుడైతే నేను స్థిరంగా నమ్మి
ప్రశాంతంగా ఉండడం అలవాటు చేసుకున్నాను. కడుపు నిండా తిని కంటి నిండా నిద్ర. ఎప్పుడైతే దేవుని మీద మనకి పూర్తి నమ్మకం కలిగిద్దో అప్పుడు మనకు తెలియకుండానే ఆకలి, మనకు తెలియకుండానే నిద్ర వచ్చేసింది. మనం ప్రశాంతంగా ఉండాము అంటే కంటి నిండా నిద్రపోతేనే మనం ప్రశాంతంగా ఏ ఆలోచన లేకుండా ఉన్నట్టు లెక్క. అలా ఉన్నాను. ఒక 3-4 డేస్లోనే నాకు జవాబు వచ్చింది. అందరూ జాలిపడేవాళ్ళు, అయ్యో ఏందమ్మా ఇట్లా అయిపోయింది, ఏందమ్మా ఇట్లా అయిపోయింది, ఏందమ్మా ఇట్లా అయిపోయింది. అమ్మా మీరు ఏమనొద్దు, నా తండ్రి నాకున్నాడు, నా తండ్రి నాకు దారి చూపిస్తాడు, ఖచ్చితంగా నా తండ్రి నాకు దారి చూపిస్తాడు. అది వాళ్ళకి ధైర్యం చెప్పేదాన్ని నేనే. సైలెంట్ అయిపోయేవాళ్ళు. అవునమ్మా దేవుడు ఖచ్చితంగా నీ పక్షాన ఉన్నాడమ్మా అనేవాళ్ళు. అదే జరిగింది. నేను నమ్మాను, నేను పొందుకున్నాను. మీరు నమ్మితేనే మీరు పొందుకుంటారు. మీరు స్థిరంగా ఉండాలి, గట్టిగా ఉండాలి. ఒకళ్ళ మీద ద్వేషం ఉంటే, ఎవరితోనన్నా గొడవ అయితేనే మనం ఎన్ని సంవత్సరాలు వాళ్ళు కనీసం వాళ్ళు మరణిస్తున్నారని తెలిసినా కూడా వాళ్ళ దగ్గరికి ఇష్టపడం వెళ్ళడానికి. అంత గట్టిగా ఉండగలం. ఆ మనసు మనకుంది. కానీ దేవుని విషయంలో ఎందుకు ఉండలేకపోతున్నారు? మీరు స్థిరంగా ఉండాలి. మనం బలహీనులం కాదు, మన పక్షాన ఉన్నాడు బలవంతుడు మన తండ్రి. మన తండ్రి మన పక్షాన ఉన్నప్పుడు మనం ఎందుకు బలహీనులం అవుతాం? అపవాది మనల్ని కృంగదీయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ప్రార్థన నేను రికార్డింగ్ చేసేటప్పుడు కూడా కరెక్ట్గా పనంతా ముగించుకొని రికార్డింగ్స్కి వచ్చేసరికి నిద్ర వచ్చింది. అంటే అపవాది కరెక్ట్గా పట్టుకుంటాడు ఏ టైంలో ఏది చేయాలో డిస్టర్బెన్స్ చేయడానికి. అట్లానే 2-3 రోజులు తేడా పడింది. టైం చేంజ్ అయింది. అందుకే మళ్ళీ నెట్వర్క్ ప్రాబ్లం. ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా సరే నేను మాత్రం వెనక్కి తగ్గను. నా ముందు నా తండ్రి ఉన్నాడు. ఖచ్చితంగా నా తండ్రి నన్ను ముందుకు తీసుకెళ్తాడు, కానీ వెనక్కి మాత్రం తీసుకెళ్ళడు. ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా సరే నా తండ్రి ఉన్నాడు కాబట్టి నాకు ధైర్యం. ఎన్ని డిస్టర్బెన్స్లు వచ్చినా నేను మాత్రం ఆపను అని నేను కాన్ఫిడెంట్తో నేను స్థిరంగా ఉన్నాను. మీరు అలవాటు చేసుకోండి. అక్క విన్నప్పుడు బాగానే ఉంటుంది అక్క, అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలుగా అయిపోతున్నామంటే మీరు స్థిరంగా ఉండాలి, మనసులో దిటవు చేసుకోవాలి. నేను నమ్ముతున్నాను నా తండ్రిని. నా తండ్రి మాత్రమే నాకు సమస్యకి పరిష్కారం చూపించగలడు. నా తండ్రి పాదాలు పట్టుకునే అవకాశం నాకు ఇచ్చాడు అంటే, నా తప్పు నేను తెలుసుకునే అవకాశం నా తండ్రి నాకు ఇచ్చాడు అంటే, నా నోటితో నేనే కన్నీటితో క్షమాపణ పశ్చాత్తాపపడే అవకాశం నా తండ్రి నాకు ఇచ్చాడు అంటే, ఖచ్చితంగా నా తండ్రి నాకు ఒక దారి చూపించబోతున్నాడు. కాబట్టి నేను స్థిరంగా ఉంటాను, నేను విశ్వాసంతో ఉండాలి. నా తండ్రి చేసే ఆ ఆశ్చర్య అద్భుత కార్యాన్ని నేను నా కళ్ళతో నేను చూస్తాను అంతే అని ఎప్పుడైతే మీరు మనసులో గట్టిగా స్థిరంగా నిలబడతారో అప్పుడే మీకు ఒక దారి ఖచ్చితంగా తండ్రి చూపిస్తాడు. ఏదైనా మనలోనే ఉండిద్ది. ఒక మనిషి దగ్గరే మనం అంత కఠినంగా ఉండగలిగినప్పుడు దేవుని విషయంలో మనం ఉండలేమా? దేవుని మీద అంత విశ్వాసంతో ఉండలేమా? మనిషి ఒక మనిషి, మన బంధువు, మన రక్త సంబంధం అయినా సరే, అన్నదమ్ముల మధ్య గొడవ అయినా సరే, కొన్ని సంవత్సరాలు, కొన్ని 100 సంవత్సరాలైనా కూడా పలకరించకుండా అంతే ఉంటారు. 30 ఏళ్ళు 40 ఏళ్ళు అయినా సరే పలకరింపులు లేకుండా ఉంటారు. ఎదురుబడ్డా కూడా పలకరించుకోరు. అలాంటి స్థిరమైన మనసు మంది, అంత కఠినంగా ఉంటాం. అలాంటిది దేవుని విషయంలో ఉండలేమా? ఖచ్చితంగా నా తండ్రి నాకు పంపిస్తాడు అని ఎప్పుడైతే మీరు ఉండగలుగుతారో అప్పుడే మీకు సమాధానం వచ్చింది. మీరు నిరుత్సాహపడిపోతున్నారు, అనుమానంతో ఉన్నారు, దేవుణ్ణి అనుమానిస్తున్నారు. చేస్తాడో చెయ్యడో, వస్తాడో రాడో, చూపిస్తాడో చూపించడో అని. అసలు తండ్రిని మనం అనుమానించవచ్చా? ఇంతవరకు జవాబే రాలేదంటే మన కోసం తండ్రి ఎన్ని సంవత్సరాలు ఎదురు చూస్తుంటాడు. దారి తప్పిపోతున్నా మనం సరైన దారిలోకి, తండ్రి చూపించిన దారిలోకి రావడానికి వస్తారని ఎన్ని సంవత్సరాలు తండ్రి ఆయన చేతులు చాచి ఎన్ని సంవత్సరాలు ఎదురు చూస్తూ ఉండుంటాడు. మనం 1 వారం ప్రార్థన చేస్తేనే జవాబు రావట్లేదని దిగాలు పడిపోతున్నాం. తండ్రి ఎంత బాధపడి ఉంటాడు తండ్రి దగ్గర నుంచి దూరం అవుతుంటే. ఒకసారి ఆలోచించండి. తండ్రి ఎక్కడో కనపడకుండా ఉన్నాడని అనుకోవద్దు. మన పక్కనే ఉన్నాడు అనుకోండి, మన ముందు, మన ఇంట్లో ఉన్నాడని అనుకోండి. నా తండ్రి ఇప్పుడు నాకింత బాధ కలిగిందంటే నా తండ్రిని ఇంకెంత బాధ పెట్టుంటాను. నేను ఇట్లా నా సొంత పని మీద నేను ప్రవర్తించినప్పుడు నా తండ్రి ఎంత నొచ్చుకొని ఉంటాడు అని అలా ఆలోచించుకోండి. ఎందుకు మీరు అట్లా నిరుత్సాహపడిపోతున్నారు, భయపడిపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, అసలు దిగులు పడుతున్నారు? అలా ఉండొద్దు. మీరు ఎప్పుడైతే ఈ స్థిరంగా ఉంటారో, గట్టిగా నిలబడగలుగుతారో, ధైర్యంగా, నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు. మన తండ్రి మనకున్నాడు. మనం ఎందుకు భయపడాలి? మనల్ని చూసి అపవాది పారిపోవాలి, మనల్ని చూసి శత్రువులు పారిపోవాలి. తెగని మనం ఎందుకు దిగాలు పడిపోవాలి?
నేనెప్పుడైతే స్థిరంగా ఉండడం అలవాటు చేసుకున్నానో ఇక ఏది పట్టించుకోదలుచుకోను, వదిలేశాను. ఎన్ని గొడవలైనా సరే, నా తప్పుంటే తండ్రి నాకు శిక్ష నాకేస్తాడు, క్షమాపణ అడిగే అవకాశం నాకిస్తాడు, ఇచ్చాడు. తండ్రి పాదాలు పట్టుకున్నాను, క్షమాపణ అడిగాను, నా సమస్యకి పరిష్కారం పంపించాడు. ఇప్పుడు మీరు అదే ఆలోచించుకోండి, అదే ఉండాలి మీ మైండ్లో. మీ క్షమాపణ అడగండి, క్షమాపణ అడగండి, క్షమాపణే అడగండి. నా తండ్రి నాకు క్షమాపణ అడిగే అవకాశం నాకు ఇచ్చాడు అంటే ఖచ్చితంగా నా సమస్యకి పరిష్కారం పంపించబోతున్నాడు. అది రేపే కావచ్చు, ఎల్లుండే కావచ్చు, ఒక నెల తర్వాతే కావచ్చు, ఒక సంవత్సరానికైనా సరే నేను మాత్రం నా తండ్రి వైపే చూస్తా, క్షమాపణ అడుగుతానే ఉంటా. నాకు జవాబు వచ్చిందాక క్షమాపణ అడుగుతానే ఉంటాను. అలా అని నేను దిగులు పడను, నేను భయపడను, నేను నిరుత్సాహపడను, నేను వెనక్కి తగ్గను. ఖచ్చితంగా నా తండ్రి నాకున్నాడు అని మీరు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా నమ్మకం, విశ్వాసం ఉంచి స్థిరంగా గట్టి నిర్ణయం తీసుకొని ఉంటారో అప్పుడే జవాబు వచ్చింది. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి, నీతిమంతులాగా ధైర్యంగా ఉండండి. తండ్రి సహాయాన్ని అడుగుదాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. మీరు ఈ మాటల వల్ల మీరు బాధపడాలని నేను చెప్పట్లేదు, మీరు ఆలోచించాలి, మీరు స్థిరంగా నిలబడాలంతే. ఒక మనిషితో గొడవ అయితే ఎన్ని సంవత్సరాలైనా కఠినంగా ఎలా ఉంటాం, అదే మనసు, అదే ఆ కఠినంగా ఇక నేను ఎంతమంది నన్ను నిరుత్సాహపరిచినా సరే నేను నిరుత్సాహపడిపోను, నేను దిగులు పడను, నేను నిరాశ చెందను. నా తండ్రి నాకున్నాడు, నా తండ్రి నాకున్నాడు. నేను క్షమాపణ అడుగుతున్నాను, అవకాశం, ఆ మనసు నాకు ఇచ్చాడు అంటే ఖచ్చితంగా నా తండ్రి నాకు జవాబు పంపించబోతున్నాడు, పంపిస్తున్నాడు. నేను ఎదురు చూస్తా, జవాబు వచ్చిందాక నేను ఎదురు చూస్తానే ఉంటాను, దిగులు పడకుండా అని మీరు అనుకోవాలి. అదే అలవాటు చేసుకోండి, ఖచ్చితంగా జవాబు పొందుకుంటారు. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, మరి బిడ్డల ద్వారా నా తండ్రి, మరి బిడ్డలు నా ప్రభా ఎంతో నిరుత్సాహపడిపోతున్నారు, ఇంకా అనుమానంతో ఉంటున్నారు నా ప్రభా. అపవాది ప్రభా బిడ్డల్ని ఎంతో శోధిస్తున్నాడు నా తండ్రి. మీకు తెలుసు నా ప్రభా, మరి బిడ్డల బలహీనతను పట్టుకొని నా తండ్రి బిడ్డల్ని ఇంకా దిగాలు పరుస్తున్నాడు, ఇంకా ఇంకా బాధపడేలా చేస్తున్నాడు, దిగజారుస్తున్నాడు నా ప్రభా. మీ మీదున్న విశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తున్నాడు అపవాది. బిడ్డలు ఆ విషయం గ్రహించుకునే తెలివి, జ్ఞానం బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. స్థిరమైన విశ్వాసం, స్థిరమైన నమ్మకాన్ని బిడ్డల్లో కలిగించండి. ఖచ్చితంగా నా తండ్రి చేస్తాడు, ఖచ్చితంగా నా తండ్రి నా చేయి పట్టుకున్నాడు, ఖచ్చితంగా నా తండ్రి నా ప్రార్థనకి జవాబు పంపిస్తాడు. నేను స్థిరంగా ఉండాలి, నేను కఠినంగా, నేను విశ్వాసంతో నిలబడాలి, అపవాదిని ఎదిరించాలి, నిరుత్సాహాన్ని విడిచిపెట్టాలని ప్రభువా ప్రతి ఒక్కరు నా తండ్రి అలాంటి మనసు, ధైర్యాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభువా. ఎన్ని సమస్యలు వచ్చినా సరే నా తండ్రి నాకున్నాడు, నేను క్షమాపణ అడిగే మనసు, అవకాశం నా తండ్రి నాకు ఇచ్చాడు అంటే ఖచ్చితంగా నా తండ్రి నా చేయి పట్టుకున్నాడు, నా సమస్య పరిష్కరించబోతున్నాడు. నేను ఎదురు చూస్తాను ఆశగా అని ప్రభువా బిడ్డలు స్థిరమైన మనసు, విశ్వాసం, నమ్మకంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి. వాళ్ళల్లో ఉన్న దిగులు, నిరుత్సాహం నా ప్రభువా, బాధ తీసివేయండి నా తండ్రి. అపనమ్మకం, అవిశ్వాసాన్ని తీసివేయండి నా ప్రభువా. స్థిరమైన విశ్వాసాన్ని, ధైర్యాన్ని ప్రభువా, సింహం వలె ధైర్యం కలిగి ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. మీ కాపుదల్లో బిడ్డలు ఉన్నారని వాళ్ళు గ్రహించాలి నా ప్రభువా. ఇన్నాళ్ళు లేము మేము, కానీ మా అంతట మేము చేసిన తప్పు మేము తెలుసుకొని క్షమాపణ అడుగుతున్నాము అంటే ఖచ్చితంగా నా తండ్రి నాకు సమస్యకి పరిష్కారం చూపించబోతున్నాడు అని ప్రభువా మనస్ఫూర్తిగా నమ్మి మీ ఎడల విశ్వాసం, నమ్మకంతో ప్రభువా ధైర్యంగా ఉండి నా ప్రభువా సంతోషంగా ఎదురు చూసేలా వారి హృదయాలు మార్చమని అడుగుచున్నాం నా ప్రభువా. మీరిస్తేనే ఆ ధైర్యం పొందుకుంటారు, మీరిస్తేనే నా ప్రభువా ఆ విశ్వాసంతో ఉంటారు నా తండ్రి. అలాంటి ప్రభా వారికి ఉన్న నా తండ్రి మరి పిరికితనాన్ని ప్రభా, అధైర్యాన్ని తీసివేసి నా తండ్రి స్థిరమైన విశ్వాసాన్ని, ధైర్యాన్ని బిడ్డలో నింపమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.